బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, నమో బుద్ధాయ్. బౌద్ధం కోసం నా అన్వేషణ మళ్ళీ మొదలైంది. ఈ అన్వేషణ చాలా కీలకమైందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 6 నెలలు అన్వేషణ చేయాలనుకుంటున్నా. ఇంకోటి ఇది చివరి అన్వేషణ కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఇక బౌద్ధంలో చివరి అంకం కంటే ఇంతవరకు నేను బౌద్ధాన్ని పరిచయం చేశాను. అంటే నాకున్న పరిధిలో నాకున్న ఫాలోవర్స్ తెలుసుకున్నారు. ప్రపంచమంతా తెలియజేశానని కాదు, నాకున్న పరిధిలో నేను చేశాను. అయితే నెక్స్ట్ వచ్చేసి బౌద్ధంలో 5 శాఖలు ఎలా విభజించబడింది అంటే బౌద్ధ శిల్పాలని అంటే నిర్మాణాలను బట్టి, ఆ కాలంలో ఉన్న శిల్పాలను బట్టి శ్రీమూర్తులకు సపరేట్గా శాక్తేయమని శాఖ, అలాగే అవలోకితేశ్వర విగ్రహాలకు వైష్ణవని శాఖ, మహాదేవ్ విగ్రహాలకు శైవము, చైత్య స్తూపాలకు శైవమని, అలానే ఆ కాలంలో నిర్మించిన సూర్య మందిరాలకు వీళ్ళు సూర్య పురాణం రాసి, స్కంద పురాణం రాసి, బౌద్ధ నిర్మాణాలు వీళ్ళు సొంతంగా పర్షియన్ బ్రాహ్మణులు కనీసం ఒక ఇటుక బిల్ల తెచ్చి కట్టింది లేదు, ఒక రాయి పేర్చింది లేదు. ఆక్రమించుకున్న అంటే ఉన్న నిర్మాణాలని, ఉన్న శిల్ప సంపదను ఆక్రమించుకొని వాళ్ళు ఈరోజు దేశాన్ని మొత్తం మీద ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. చాలామంది అంటారు, అన్న దేశంలో ఏ సమస్య లేదా, విద్య, నిరుద్యోగం, ఉపాధి కల్పన కోసం మీరు పోరాటం చేయొచ్చు కదా అనేది చెప్తారు. నేను వాళ్ళ విషయానికి ఒకటే చెప్తాను, ఏంటంటే అసలు విద్య, ఉపాధి, నిరుద్యోగ నిర్మూలన ఇది ఎక్కడి నుంచి మొదలు కావాలి? అసలు బేస్గా ఫండమెంటలే మన దేశంలో దెబ్బపడితే ఇప్పుడు మనం తెలియకుండానే చాతుర్వర్ణ వ్యవస్థని మనం అనుభవిస్తున్నాం. ఈరోజు అన్ని శాఖలలో మనం చూస్తున్న అన్ని శాఖలలో మెజారిటీ పర్సెంటేజ్ ఎవరున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇక అన్ని వ్యవస్థలు కొంతమంది చేతిలోనే ఉంటే మరి నిరుద్యోగం ఎలా పోతుంది? అసలు ఉపాధి కల్పన అంటే అసలు ఎగుమతులు అంటే ప్రొడక్ట్ ఉత్పత్తి అనే కాన్సెప్ట్ మన దేశంలో సొంతంగా ఒక ప్రొడక్ట్ తయారు చేసిన సిస్టమ్ లేదు. ఎంతసేపు ఉన్న ఇతర దేశాల నుంచి మనము దిగుమతులు చేసుకోవాలి. ఈరోజు మనం వాడుతున్న టెక్నాలజీ మనది కాదు. మనం కేవలం ఆహార ధాన్యాలు పండించుకుంటే సరిపోతుందా? ప్రపంచంతో పోటీ పడాలి కదా. మరి ప్రపంచంతో పోటీ పడాలంటే ఏం చేయాలి అంటే ప్రజలు అందరూ ఒక ఏకతాటి మీద, ఒక నిర్ణయం మీద ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. అది రాజకీయం కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ. అసలు ప్రజలు 6500 కులాలుగా విడిపోయి ఏ కులానికి ఆ కులమే గొప్ప అని చెప్పుకుంటూ, ఏ కుల నాయకుడే ఆ నాయకుడే గొప్పవాడని చెప్పుకుంటూ, ఓట్లు రాజకీయ నాయకులు కూడా కులాల పరంగా, మతాల పరంగా ఓట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు రాజకీయాలు కూడా ఎక్కడ మెజారిటీ ఓట్లు వస్తే ఆ మెజారిటీ ఓట్లకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉచిత పథకాలు ఇవ్వడం, అన్ని ఫ్రీగా ఫ్రీ. అసలు ఎక్కడి నుంచి ఫ్రీ వస్తుంది? ఏ రకంగా ఫ్రీ వస్తుంది? అసలు దేశ సంపద ఎంత, దేశ అభివృద్ధి ఎంత? అసలు ప్రతి నాయకుడు అన్ని లక్షల అప్పులు చేసి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా వచ్చిన నాయకుడు ఆ అప్పులు తీరుస్తాడంటే లేదు. ఆ అప్పులను ఎత్తు చూపిస్తున్నాడు. ఆయన పలానా 2 లక్షల అప్పులు చేస్తే నేను అంతకన్నా తక్కువ చేశాను అంటే అప్పులు తక్కువ చేశామని గొప్ప చెప్పుకుంటారు తప్పితే అప్పులు తీర్చాము మేమని ఏ నాయకుడు చెప్తలేడు. ఒక రాజకీయ నాయకుడు మినిమం బ్యాలెన్స్తో వస్తాడు రాజకీయాల్లోకి, తను 100 కోట్ల రూపాయల ఆస్తులతో వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటిది? ఎక్కడ దేశం డెవలప్ అవుతుంది? ఉత్పత్తి రంగంలో లేకపోయా, ఇండస్ట్రీలు నిర్మించే పరిస్థితి నాయకుడు ఒక్కడు లేడు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు బాగుంటే చాలు. ప్రజలకు కూడా
వీళ్ళకి ఉచిత పథకాలు వాడేస్తే నోరు మూసుకొని పడింటారు అని ఒక సిస్టమ్ క్రియేట్ చేసి, అంటే ప్రజలని అడకతినే వాళ్ళగా తయారేసి ఈరోజు ఎదురు చూస్తున్నారు పథకాల కోసం. ఆ పథకం చెప్తివి, ఈ పథకం ఇస్తా అంటివి, అంటే వాళ్ళని తప్పలేదు, ఆ స్థితికి తీసుకొచ్చిన ఆ వ్యవస్థని మనం తప్పుపట్టాలి. అంటే ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఫండమెంటల్కి వెళ్ళిపోవాలి. అంటే దేశం ఒక మనువాద కౌగిలిలో దేశం నలిగిపోతుంది. సాంప్రదాయాల పేరుతో, కట్టుబాట్ల పేరుతో, సిస్టమ్ పేరుతో కొందరి వద్దనే ధనం ఉండాలి, కొందరి చేతుల్లోనే వ్యవస్థలు ఉండాలి అనే సిస్టంలో మన దేశం నలిగిపోతుంది. ఆ దేశం నలిగిపోకుండా ఉండాలంటే మనము ఖచ్చితంగా దేశ పురోగతికే మనం ఉద్యమించాలి. మరి ఉద్యమించాలంటే ఏదో ఒక మార్గం కావాలి కదా. మరి ఏ మార్గం ద్వారా ఉద్యమిస్తే ఇది సాధ్యమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మన దేశంలో పుట్టిన జ్ఞానవంతమైన మార్గాన్ని మనం తీసుకుందాం. అన్నా నువ్వు బౌద్ధమే ఎందుకు తీసుకున్నావన్నా అని అనడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. బౌద్ధం అనే జ్ఞానవంతమైన మార్గము ఇక్కడ పుట్టిన బౌద్ధ జ్ఞానము విదేశాలకు వెళ్ళిపోయి ఈరోజు విదేశాలలో అన్ని బౌద్ధ దేశాలు, మనం 22 దేశాలు ఉంటే అందులో మెజారిటీ దేశాలు డెవలప్ అయ్యి అభివృద్ధి రంగంలో పోటీపడి విదేశాల ఐక్యరాజ్య సమితిలో ఒక విధంగా చెప్పాలంటే ఛాలెంజ్ విసురుతున్నాయి. అంటే టెక్నాలజీ కనిపెట్టాలంటే జపాన్ తర్వాతనే టెక్నాలజీ ఎవడైనా సరే కనిపెట్టాలంటే ఈరోజు జపాన్ థేరవాద బౌద్ధ కేంద్రం. అంటే ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఉన్న జ్ఞానం వెళ్ళి అక్కడ పోయి ఈరోజు మనం వాడుతున్న ఫ్రిడ్జులు, ఏసీలు, మెకానిజం అంతా జపాన్. ఈరోజు ఒకప్పుడు మనం పాదాడు ఫిలిప్స్ టేప్ రికార్డ్ అంటే ఒకప్పుడు గొప్ప, వాళ్ళ ఇంట్లో ఫిలిప్స్ టేప్ రికార్డ్ ఉందా అంటే ఈ ఫిలిప్స్ కంపెనీ జపాన్ తయారు చేసింది. ఈరోజు సామ్సంగ్ ఫ్రిడ్జ్, సామ్సంగ్ టీవీలు, సామ్సంగ్ ఫోన్లు, అంటే ఎంత టెక్నాలజీ మనం ఈరోజు జపాన్ దేశం నుంచి మనం చూస్తున్నాం. మరి అలాగే మనం ఈరోజు వాడుతున్న 30% ప్రోడక్ట్లు అంతా చైనా నుంచే వాడుతున్నాం మనం. అంటే ఇంత ఇక్కడ పుట్టిన జ్ఞానము, ఇక్కడ పెరిగిన జ్ఞానం అటు పోయి అంత జ్ఞానాన్ని సంపాదిస్తే మనము పర్షియన్ దేశం నుంచి వచ్చిన అజ్ఞానాన్ని మనం మోస్తున్నాం. మోసి ప్రజలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, మతాలుగా విడిపోయి, అభివృద్ధి అనే మాట పక్కన పెట్టి వాడికంటే నేను పై చేయి కావాలి, వాని మతం చావాలి, వాని కులం చావాలి అని ఒక విధంగా చెప్పాలంటే ద్వేషం. ఎందుకంటే ఈ పర్షియన్లకు వాళ్ళకి ఈ దేశం పైన ప్రేమ లేదు. వాళ్ళకి ఈ దేశంలో ఎప్పుడు కొట్లాడుతూ ఉంటేనే, మతాలతోని కులాలతోని కొట్లాడుతుంటేనే వాళ్ళకి పని జరుగుతుంది. మరి వాళ్ళ పని జరగాలంటే మనం కొట్లాడుతూనే ఉండాలి. చూడండి ఎంత ట్రాప్లో పడిపోయాం మనం. అంటే మనమందరము ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని చంపేసుకొని ఈరోజు మనం అజ్ఞానంలో నడుస్తూ దేశం అభివృద్ధి కాలేదని చెప్పి అదపడుతున్నాం. అంటే మాలాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి పోరాటం చేస్తే ఇంకా దేశంలో ఏ సమస్య లేదా, నిరుద్యోగ సమస్య లేదా, ఉపాధి కల్పన అని మాట్లాడుతున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఎక్కడ నీకు ఉపాధి కల్పన కల్పించాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే ముందు ఐకమత్యం ఒకటి కావాలి కదా. ఐకమత్యం అనేది లేకపోతే ఎట్లయితుంది? బౌద్ధంలో కులం అనే కాన్సెప్ట్ లేదు. బౌద్ధంలో అందరూ సమానమే. బౌద్ధం ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకో, బౌద్ధం అనే కాన్సెప్ట్ లేకొస్తే బౌద్ధ దేశాలు మీరు చూస్తే అక్కడ మీకు తెలుస్తుంది ఆ దేశాల్లో ఎలాంటి సిస్టమ్ ఉందనేది. కాబట్టి మనము బౌద్ధాన్ని మన దేశం అదేదో అరువు తెచ్చుకున్న మతం కాదు, లేకపోతే అదేదో మనము విదేశీ మతం కాదు, ఇక్కడ పుట్టిన జ్ఞానమే కదా. ఈరోజు చారిత్రకంగా ఎక్కడ ఏ పురావస్తు శాఖలో మీరు ఏ జిల్లా ఛాలెంజ్గా చెప్తున్నాను, ఏ జిల్లాలో పురావస్తు శాఖ దగ్గరికి వెళ్ళి, పురావస్తు మ్యూజియం దగ్గర వెళ్ళి బౌద్ధం కంటే ముందు విశ్వాసం చూపించండి ఒక శాసన ఆధారంగా. నేను ఎక్కడో ఎందుకు మీ జిల్లాలోనే మీ పురావస్తు శాఖ మ్యూజియంలోకి వెళ్ళి బౌద్ధం కంటే ముందు ఉన్న శాసనాలు కానీ శిల్పాలు కానీ చూపించండి. ఎందుకు మరి ముందు లేవు అని తర్వాత 12-13 శతాబ్దాల మీద ఉన్న శిల్పాలు చూస్తాం కానీ అసలు బౌద్ధ మాన్యుమెంట్లు, బౌద్ధ శాసనాలు కనపడతాయి. అంటే ఇక్కడ పెరిగిన జ్ఞానము మనం విదేశాల తరుము కొట్టుకొని అక్కడ ఆ దేశాలలో బౌద్ధం సన్యాసి మతము, బౌద్ధం వచ్చినాక దేశం నాశనం ఏదని చెప్పేదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మరి విదేశాల్లో ఎట్లా డెవలప్ అయింది? ఇదే బౌద్ధం. కాబట్టి మనం చరిత్ర వక్రీకరణలోకి వెళ్ళిపోయి, అంధకారంలోకి వెళ్ళిపోయి కేవలం మూఢ విశ్వాసాలు, చరిత్రని చూడకుండా కేవలము
మహిమలు మాయలతోని మనము మునిగి తేలితే ఎలా దేశం డెవలప్ అవుతుంది? మహిమ ఫిలాసఫీ, విశ్వాసము, నమ్మకము అవసరమే. ఏదో నీ ఊరటకు నీ సమస్యకు ఏదో ఒక చోట ఒక విశ్వాసాన్ని నమ్ముకోవడం తప్పలేదు. బౌద్ధంలో కూడా ఆరాధన ఉంది. కానీ పూర్తిగా ఇలా విడిపోయి కొట్లాడుకొని దేశము విచ్ఛిన్నమైపోయి సంపదంతా ఒక చోట ఉండి ఇలా మనము విడిపోతే దేశము ఎలా అభివృద్ధి చెందుతుంది? ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అన్న నీకు ఏ సమస్యలు అంటే అసలు ఇదే సమస్య మెయిన్గా ఈ సమస్యలోనే ముడిపడిందంటే నమ్ముతారు ఎవరైనా? సమస్య అంతా ఇక్కడే ముడిపడింది, ఈయన ముడిపడింది. మరి ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వర్ణమండలంలోనే అంటే స్థానిక పునాదిలోనే ఎఫెక్ట్ పడింది. ఇంకా నీవు ఇప్పుడు కొమ్మల మీద కూర్చొని నాకు దేశం డెవలప్ కావాలంటే కాదు, బుడం నుంచి రావాలి. బుడం నుంచి మనం చేయాల్సింది. అందుకోసమే బౌద్ధం అనే చెట్టు కిందకి మనం అందరు రావాలి. బౌద్ధం అనే జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. అది మతం కాదు, ఒక విశ్వాసం మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా. ఆ దిశగా అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. అన్వేషణ అందుకోసమే నాది, అందుకోసం ఆ విధంగానే అన్వేషణ చేస్తున్నాను. సో మిత్రులరా, నేను చెప్పేదల్లా ఏంటంటే బౌద్ధం ఈ దేశ పురోగతికి, ఈ దేశము డెవలప్ కావడానికి, ఈ దేశము సుశ్యామలంగా సంపదతో ముందుకు పోవాలంటే, టెక్నాలజీ రంగంలో పోటీ పడాలంటే మనకున్నది ఒకటే, బౌద్ధం ఒకటే మార్గం. ఇదేదో మతంలో లేకుంటే మత విశ్వాసమో లేకుంటే మతాన్ని బలపరచుకోవడం కోసం కానే కాదు. ఇది ఈ దేశం బాగుపడాలంటే ఒక మార్గం కావాలి. కమ్యూనిస్టులారా, మీరు కూడా ఇన్నాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేశారు. లాస్ట్కి నక్సలైట్లుగా ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు తిండికి లేక మన ఒక నక్సలైట్ ఉద్యమ నాయకుడు ఊరేసుకుని చచ్చిపోయాడు. అంటే ఒక ప్రాణాలు తెగించి ఉద్యమాలు చేసిన నాయకులు ఈరోజు ఊరేసుకుని చచ్చిపోయే స్థితికి వచ్చారంటే ఇంకా మీరు మీ ఉద్యమాలు ఏమైనట్టు? మీరు దేనికోసం పోరాటం చేస్తున్నట్టు? అంటే ఆకలి దప్పులకు ఇంట్లో పోరాటం, భార్య పిల్లలకి కూడా సమాధానం చెప్పుకోలేక ఊరేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే అంటే మీ పోరాటాలు ఎటువైపు పోతున్నాయి? ఇంకా మీరు ఆ ఎర్ర జెండాలు పట్టుకొని ఇంకా ముందుకు పోదామా, లేకుంటే బౌద్ధ జెండా పట్టుకొని? బౌద్ధము కమ్యూనిజం, ఈరోజు బౌద్ధ దేశాలన్నీ కమ్యూనిస్ట్ దేశాలే. మరి మీరెందుకు ఈ దేశంలో బౌద్ధాన్ని మీరు దగ్గర తీయలేకపోతున్నారు? మీరెందుకు ఈ విధంగా ఆ దిశగా అడుగులేకలేకపోతున్నారు? కమ్యూనిస్టులు కూడా ప్రశ్నిస్తున్నాను. సో దేశాన్ని బాగుపరుచుకుందాం. ఇది ఒక సాంస్కృతిక విప్లవం నేను చేసేది. అంటే దీంట్లో ఏదో అస్వార్థంగా నేను బాగుండాలని కాదు, దేశం బాగుండాలని చేసే పోరాటంలో మిత్రులరా మీరందరూ సపోర్ట్గా ముందుకు రావాల్సిన పరిస్థితి మిత్రులరా. నేను అన్వేషణ కొనసాగిస్తున్నా. నాకు హెల్త్ ఇష్యూలు ఒక పక్క సతాయిస్తూనే ఉన్నప్పటికీ కూడా తప్పదు. దేశం కోసం, ధర్మం కోసం అని కాకుండా దేశం కోసం, భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎవరెవరు చేయాల్సింది కాబట్టి నేను ముందుకెళ్తున్నా. 6 నెలల ప్రయాణం. ఈసారి తిరిగి వస్తానో రాలో చెప్పలేను. ఎక్కడ కింద పడుతానో, ఏం దెబ్బలు తగులుతాయో, ఆల్రెడీ కాళ్ళు చేతులు అన్నీ బోనట్లు లూజ్ అయిపోయినాయి. అయినా కూడా బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ మిత్రులరా. నల్లమల్ల ఫారెస్ట్ దాటాలి. ఇదంతా థిక్ టైగర్ జోన్లో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ మిత్రులరా. థ్యాంక్ యూ. నమో బుద్ధాయ్. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.